జూన్ 27, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనము. దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుననియో, నీ సమస్యను తీర్చబడిననియో నీవు నమ్మగలవా? ప్రత్యక్షపు గుడారపు పని ముగిసిన తరువాతనే దేవుడి స్వరము కెరూబుల మధ్య నుండి వినబడెను. దేవుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మించెను. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనములో యెహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూచుచున్నాము. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాటలాడను ఆరంభించెను. ఎవరైనాను దేవుని చిత్తమును కనుగొనవలెనని అనుకున్న ప్రధాన యాజకుని యొద్దకు రావలెను. ప్రధాన యాజకుడు అది పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. ఎవరు ఆయనను అంగీకరించెదరో వారిలో ఆయన నివసించును. అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు. కనుక దైవ చిత్తమును కనుగొనుటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని యొద్దకు పోవనవసరం లేదు. కాని యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకులుగా కలిగి ఉండవలెను. అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుతాము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా కలిగి ఉంటారో వారు తప్పకుండా వారు దేవుని స్వరాన్ని వింటారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.